ఏదైనా ఒక మంచి ఆలోచన ఆచరిస్తే, మంచి మనసుతో ఆచరిస్తే ఆ మంచి వేల మందికి చేరుతుంది అంటుంటారు. ఎగ్జాక్ట్లీగా ఇదే జరిగింది. విశాఖపట్నాన్ని గ్లోబల్ సిటీగా మార్చాలన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పానికి ఇదిగో నిలువెత్తు సాక్ష్యం ది డెక్ భవనం. కేవలం మాటలతో సరిపెట్టకుండా నగర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు వేసిన ప్రతి అడుగు నేడు విశాఖకు గొప్ప కీర్తి ప్రతిష్టలు ఓ స్థాయికి తీసుకెళ్లడానికి ఉపయోగపడుతున్నాయి. అధికారం ఉండడం, అధికారం పోవడం కాదు. మనం చేసిన పనులు అల్టిమేట్గా ఇదిగో ఈ స్థాయిలో ప్రపంచంలా దూసుకెళ్లడమే కావాలి కదా. ఇక్కడనే ఉంది రాజకీయ లక్ష్యం. అభివృద్ధి అంటే గ్రాఫిక్స్ కాదయ్యా, కళ్ళ ముందు కనిపించే కట్టడాలయ్యా అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించిన అక్షర సత్యం. అమరావతి గ్లోబల్ హబ్ అవుతుంది, రాజధాని అవుతుంది అంటూ, ఎక్కడ ఏ దేశంలో లేనంత గొప్ప క్యాపిటల్ అవుతుంది అంటూ గ్రాఫిక్స్ చూపించారు గత పాలకులు. ప్రస్తుత పాలకులు అధికారంలోకి ఉన్నారు కూడా. కూటమి అధినేత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళ మాటలకు హద్దులు లేదు. సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు, ఈరోజు చేతులు ఎత్తేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తాను అధికారంలో ఉన్నప్పుడు మాత్రం విశాఖపట్నానికి ఇచ్చిన ప్రాధాన్యత కావచ్చు, విశాఖపట్నాన్ని గ్లోబల్ సిటీగా మార్చాలన్న ఆయన తపన సంకల్పం ఈరోజు రూపురేఖలకు పడుతున్నాయి అంటే దానికి కారణం ఏంటి? ఆయన తీసుకొచ్చిన సంస్కరణలే. జగన్మోహన్ రెడ్డి గారికి ది టెక్ ఒక ఐకాన్ భవన్ సిరిపురం జంక్షన్లో 100 కోట్ల రూపాయల వ్యయంతో 11 అంతస్తులతో అత్యంత సుందరంగా ఈ భవనాన్ని నిర్మించారు. డెక్ ఆకారంలో ఉన్న ఈ భవనం నేడు కార్పొరేట్ కంపెనీలకు ఒక హాట్ కేక్లా మారిందట. విశాఖ రైల్వే జోన్ తాత్కాలిక కార్యాలయానికి కూడా ఇదే వేదిక కావడంతో జగన్మోహన్ రెడ్డి గారి ముందు చూపుకు ఇంతకన్నా నిదర్శనం ఏముందంటున్నారు పెట్టుబడికి వచ్చిన వాళ్ళు. నగర రూపురేఖలు మార్చేసిన ఒకే ఒక్క నిర్ణయం ఇది అని కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నగరవాసులు. కేవలం ఒక భవనమే కాదండి, ఋషికొండ భవనాలు, జగదాంబ కార్ పార్కింగ్, ఇన్ఆర్బిట్ మాల్, కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జ్ వంటివి అనేక ప్రాజెక్టులు వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రూపుదిద్దుకున్నవే. నగరంలోని రోడ్లను అద్దాలుగా తీర్చిదిద్దడమే కాకుండా స్లమ్ ఏరియాలో కూడా మౌలిక సదుపాయాలను మెరుగుపరిచిన ఘనత జగన్ వైసీపీ పార్టీకే చెందినవేట. విశాఖను ఐటీ హబ్గా మార్చే క్రమంలో అదానీ డేటా సెంటర్ వంటి భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ఒప్పందాలు కుదుర్చుకున్నది కూడా జగనే. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ వంటి అంతర్జాతీయ సదస్సుల్లో విశాఖ పేరును ప్రపంచ యూనికిరికే నిలబెట్టే ప్రయత్నం చేసింది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీనే. విశాఖలో ఏ వైపు చూసినా వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు చేసిన అభివృద్ధి కనబడుతుంటే దీనిపై చర్చకు ఎవడైనా ముందుకొచ్చే ఆస్కారం ఉందా? వచ్చి మాట్లాడితే మేము సమాధానం ఇస్తామని సవాళ్లు కూడా విసురుతున్నారు వైసీపీ వాళ్ళు. కేవలం ప్రచారానికే పరిమితమై ప్రచారాలు చేసుకోవడమే కాదు, క్షేత్రస్థాయిలో అభివృద్ధిని చూపిన వారే నిజమైన నాయకులుగా ఇక్కడ స్పష్టంగా కనబడుతోంది. విశాఖపట్నం అభివృద్ధిపై జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న విజన్ అమోఘం. ఆయన నిర్మించిన ప్రతి కట్టడం నేడు నగర ఆర్థిక వ్యవస్థకు ఒక వెన్నుముక్కగా మారింది. అభివృద్ధికి కేవలం రంగులు పూయడం కాదు, శాశ్వత ప్రతిపాదికన మౌలిక సదుపాయాలు కల్పించిన జగన్ గారి పాలన విశాఖ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఏదేమైనా కొన్నిసార్లు కాలం మంచి చేసినా ఓడేస్తుంది. ఆ ఓటమి కూడా మన మంచికే, ఎందుకంటే మరింత రెట్టింపు ఉత్సాహంతో గెలుపు కోసమే ఆ ఓటమి. సో మరింత గెలుపు కోసం, మరింత ఉత్సాహం కోసం 2029కి యాక్టివ్ కావాలని మనసా వాచా కోరుకుంటున్నారు చాలామంది. మరి మీరేమంటున్నారు? కామెంట్ చేయండి.